పీపీపీ అంటే ప్రజలకు భాగస్వామ్యం కల్పించి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాం జనాలని కూటమి వాళ్ళు అంటారు. మరి మీ అర్థం ఏంటి పీపీపీ అంటే? పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం. ప్రభుత్వం తరఫున పాలించడం చేత కాక మేము పాలించలేము, మేము దద్దుమలమని చెప్పుకొని ప్రైవేటు సంస్థలకు అమ్మడం, పేదవారి కలుపు కొట్టి పెత్తందాలకు దోచడం. ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళం కాశీబుగ్గలో ఒక వెంకటేశ్వర టెంపుల్లో తొక్కిసాడు జరిగింది. ఏమయ్యా తొక్కిసాడు గురించి అంటే ఆ గుడి ప్రైవేట్ పరం ఉంది, ప్రైవేట్ అంటున్నారు. నెక్స్ట్ మన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసి ఇక్కడ ఏదైనా వైద్యం వికటించి ఏమైనా జరిగినాయనుకో అది ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రైవేట్ పరం చేతిలో తిరిగి సరిపోతుంది. పీపీపీ అంటే ప్రజలకు మంచి చేయడానికే మేము ఎప్పుడు ఆలోచించేది మాది మంచి ప్రభుత్వం అని కూటమి చెప్తాం. దాని గురించి ఏమంటారు? వాళ్ళు ప్రజలకు మంచి అనేది కాదు, అది వాళ్ళ సొంత మనుషులకు మేము చెప్పి పీపీపీ పెడుతున్నాడు. ఒకవేళ ప్రైవేట్ పరం చేయాలి జగన్మోహన్ గారు చేసేవారు కదా, లేదు నాకు చేతన అవుతుంది, నాలో సత్తా ఉంది అని ప్రభుత్వం తరపున అని 17 మెడికల్ కాలేజ్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన 4 సీఎం కావడం, ఈ 17 ఏళ్ళలో అతను ఏమీ చేయలేదు. అతను ఒక మెడికల్ కాలేజ్ తెలుసు కదా, అతను మెడికల్ కాలేజ్ తెచ్చి అతను ప్రైవేట్ పరం చేసిన ఏమైనా ఉంది. ఎవరో తెచ్చిన కష్టాన్ని తన కష్టంగా చెప్పుకొని అది ప్రైవేట్ పరం చేస్తా అంటాడు. ఇదైతే ఏ విధంగా ప్రజలకైతే ఉపయోగం అయితే ఏం లేదు వాటి వల్ల. మరి దీని గురించి వీటి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకని నోరు మెదపట్లేదు? ఆయన మన ఏమంటారంటే ముత్తైదులు మగ ముత్తైదు టెంపుల్స్ లో రివర్స్ పైకి చెప్పులు కడము, ఏదో జరిగితే జరిగిన దానికి గొంతు చించుకోవడము. ఇప్పుడు కాశీబుగ్గలో నిన్న శ్రీకాకుళం జరిగింది, ఆ ఇన్సిడెంట్ కానీ చాలా దొరుకుతాయి ఇన్సిడెంట్లు అని, దాని మీద జరగదు. ఆయన గన్నవరం టు మాదాపూర్ గన్నవరం విమానంలో తిరగడము, కొత్తగా అతని బ్రదర్ సోదరునికి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఆఖరికి అతను కానీ స్పెషల్ హెలికాప్టర్ తిరుగుతున్నాడు. ఏమి లేదు పవన్ కళ్యాణ్ రెక్కలు విడిచి పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్, మాట్లాడేది ఇంకేం ఉండదు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు పందెం చూపించాడు, నంది పవన్ అంటే నంది అంటాడు, చంద్రబాబు చేతిలో కీలిబొమ్మ పవన్ కళ్యాణ్. సరే మరి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడకపోతే జనాల్లో వ్యతిరేకత వస్తుందా ఆయన మీద? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గొంతు చించుకొని నేను ప్రశ్నిస్తా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? డైలీ అప్పన్నం చేస్తాడు. మేము స్కూల్కు కాలేజీకి అప్పన్నం చేయడు, హైదరాబాద్ విజయవాడ డైలీ అప్పన్నం చేస్తాడు. సినిమా షూటింగ్లకు ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగంగా ప్రజల సొమ్ముతో లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. నాది బాధ్యత, చంద్రబాబు గారి చేత నేను పని చేయిస్తాను, ఆయన ఉంటేనే స్టేట్ డెవలప్ అయింది అని చెప్పారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు. అది పవన్ కళ్యాణ్ నరంలే నాలుక. ఈ రోజు స్టాండ్ రేపు ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. అతని మాటలకు నిలకడలేదు, అతనిలో నిలకడలేదు, అతని బిహేవ్లో నిలకడలేదు. ఎంతసేపునా జగన్మోహన్ రెడ్డి మీద పడి కుంటి సాకులు పెట్టుకుని ఏడవడం తప్ప అతను చేసేది ఏమీ లేదు. ఈ కులాలు రెచ్చగొట్టి అన్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి మీద దుబ్బేసి ఆయన ముఖ్యంగా కాకుండా చేయాలా, చంద్రబాబుకి వచ్చేసి ఊరిగా చేయాలా. జగన్ మీద అక్కడిస్తే చంద్రబాబు ఊరిగా చేస్తారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు నిజమైన దుస్తులు కాదు. జగన్ మీద ఇద్దరు రాలేక నెగ్గలేక ఇద్దరు దొంగ స్నేహం చేస్తున్నారు. ఇద్దరు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటారు, మరి మీరేమంటారు? ప్రజలకే తెలుస్తుంది. ఇప్పుడే 18 నెలల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రజలు చూస్తారు, మీరు పబ్లిక్ చూస్తుంటారు, మీడియా వాళ్ళని బయట బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. వ్యతిరేకత అయితే కావాల్సినప్పుడు వచ్చింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం లేకుండా ఇంట్లో కూర్చున్నా కానీ ఈజీగా ముఖ్యమంత్రి 2029లో